ఇక్కడ పెట్టుకోండి. అది ఇంకొకటి ఓకే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆయనకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచన చేసినాడు. ఈరోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారిని పిలిచిపోయాడు. అక్కడ కాళీషావలి దర్గా, అది చాలా ఇండియన్ ఫేమస్ దర్గా. అది ఆడ భక్తులంతా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం, దూర రాష్ట్రాల నుంచి కూడా విన్నాడు. ఇందాక అడిగాము ఎక్కడి నుంచి వచ్చారంటే నాగ్పూర్ నుంచి వచ్చినామన్నారు దర్గా సందర్శన. అటువంటి వారికి ఈరోజు ఎవరైనా బయట నుంచి వచ్చిన భక్తాగ్రస్తులకు వారికి కనీసం మధ్యాహ్న భోజనం సదుపాయం కలగాలని చెప్పి మధ్యాహ్న భోజన పథకం కనీసం 500 మంది తగ్గకుండా ప్రతిరోజు ఉచితంగా దర్గా తరపు నుంచి భోజనం పెట్టడం అనేది మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర దర్గాల్లో కూడా వచ్చే ఆదాయంతో అక్కడ కూడా ఏర్పాటు చేస్తే పోతుంది. ఎందుకంటే దానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగించాలి. ఇది కూడా మంచి రిచ్ ల్యాండ్, కాస్ట్లీ ల్యాండ్ దొరకదు. మంచి సెంటర్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెట్టడం అనేది స్వాగతించే విషయం. కాబట్టి అజీజ్ గారికి ఒక తోడ్పాటు ఉంటుంది, అందులో సందేహం లేదు. నారాయణ గారు కూడా ప్రామిస్ చేశారు 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామన్నారు. సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ నుంచి మన దగ్గర పనిచేస్తారు, 1.5%, 2% వర్తిస్తారు. ఆ డబ్బు మనకి ఇస్తే మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ పాఠశాల ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం 2 కూడా త్వరగానే నిర్మాణం పూర్తి చేసి అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, మేము ఈ వేదిక ద్వారా చైర్మన్ గారిని కోరుతున్న వక్ఫ్ బోర్డు చైర్మన్, అందుకే చెప్పాను నేను మన పెద్దన్న చంద్రమోహన్ అన్న అని అబ్దుల్ బాయ్ బాగా చేస్తున్నానంటే మాకేం చేయలేదని చెప్పాను నేను. అట్టన్నా చెప్తే ఏదన్నా చేస్తాడని. మంత్రి గారేమో కొన్ని పనులు చేశాడు, నీకు చైర్మన్ పెట్టుకొని నా కాడికి ఎందుకు వస్తున్నావని మంత్రి గారు అడుగుతాడు. ఆయనేమో మీ మంత్రి ఉన్నాడు, మీరంతా సీనియర్లు ఆడకపో అని చెప్పి చెప్తున్నాడు చైర్మన్. ఇవన్నీ కుదరవు. ఇంకా నెల్లూరుతో పాటుగా ఇతర ప్రాంతాలన్నింటికి కూడా ఆయన వక్ఫ్ బోర్డు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇద్దరు కూడా మాకు అనేక షాదీ మంజిల్స్ పెండింగ్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఈ జిల్లాలో గతంలో చాలా పనులు చేశాం. మీరిద్దరూ కలిసి నెల్లూరు జిల్లాలో మైనారిటీలకి సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు కసుమూరులో చూసాము ఒక అన్నదాన కార్యక్రమం, భక్తులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక ఫంక్షన్ హాల్. ఇక్కడికి వస్తే అబ్దుల్ కలాం ఆజాద్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ వక్ఫ్ బోర్డు స్థలం ఉంది 13 ఎకరాలు, మాకు ఎవరికి తెలియదు. ఈయన వచ్చిన తర్వాత దాంట్లో 5 ఎకరాల్లో బ్యూటిఫుల్ స్కూల్, సిఎస్ఆర్ ఫండ్లో 20 కోట్లు, మిగతా వాల్యుబుల్ సైట్స్ వాటన్నిటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో అజీజ్ గారు ఆలోచిస్తున్నారు. అది స్టేట్ వైడ్గా ఇప్పుడు ఈరోజు అన్నదానం చేస్తే అటువంటివి స్టేట్లో ఎన్ని సెంటర్స్, 17 సెంటర్స్లో భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. నేనేమంటానంటే దేంట్లో కూడా ఏ పదవి వచ్చినా దాంట్లో ఇన్నోవేటివ్ థింకింగ్, ఏ విధంగా దానికి మనం సర్వీస్ చేయగలము, పబ్లిక్ ఎట్ట ఉపయోగగలము అని ఆలోచించడమే రాజకీయ నాయకుడి లక్షణం. సరే, అజీజ్ గారు ఆ బాటలో నడుస్తున్నాడు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని ఆస్తులు కాపాడటంలో కానీ, దాన్ని వాల్యూ పెంచడంలో కానీ వీటన్నిటిని మేము చదువుతూ ఉన్నాం. సో ఇది ఒక మంచి ఇక్కడ స్కూల్ కానీ, ఆయన స్టేట్ లెవెల్లో 17 సెంటర్స్లో నిత్యాన్నదాన కార్యక్రమం, ఇట్లాంటి ఆలోచనలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ యొక్క స్థలంలో నుంచి అరౌండ్ 5.5 ఏకర్స్ లోపల ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ కోసం కానీ మంత్రి నారాయణ గారు, అలాగనే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహకారం, నారాయణ గారు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఒక 20 కోట్లు దీనికి ఈ యొక్క స్కూల్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. దగ్గర ఉండి ఆయనే, ఎందుకంటే ఆ స్కూల్స్ విద్య గురించి ఆయనకన్నా అనుభవం మాకెవరికి లేదు రాజకీయాల్లో, ఆయన ఉన్నారు కాబట్టి దీన్ని ఒక బ్యూటిఫుల్ స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రతి పేద బిడ్డ కానీ ఇక్కడ చదువుకునేటట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. అలాగనే రాబోయే రోజుల్లో ఇంకా ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, దాతలు వస్తారు, లేదా ప్రభుత్వం నుంచి రెసిడెన్షియల్ బ్లాక్ కానీ కడతాం, హాస్టల్ కానీ ఫ్యూచర్లో. ఈరోజు ఈ యొక్క దీని డిజైన్స్ ఈ యొక్క అన్ని కానీ తయారవుతున్నాయి.
ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ తీసుకెళ్ళున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి దీని పనులు స్టార్ట్ చేస్తారు. త్వరగా మన మంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే జూన్ జూలైలో ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా చేయాలని మా యొక్క ప్రయాస, మా యొక్క టార్గెట్. దీనికి కానీ చాలామంది అడిగారు, చేయగలుగుతారా, చేయకపోతే ఏంది అని. ఏమవుద్ది, చెయ్యము, అప్పుడు అవ్వదు జూన్కి, నెక్స్ట్ అవద్ది మార్చికి అవద్ది. ఇప్పుడు ఏంది, ఎవరికి ఇబ్బంది? సో ఏది కానీ మంచి పని చేసేటప్పుడు దాంట్లో తప్పులు ఎతకడం కాదు, ఇంకేదైనా. నేను ఒకటే చెప్తున్నా, ఇది పార్టీలకి కాదు, ఇది దేవుడి స్థలము, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం చేస్తున్నాం. అందరూ భాగ్యస్వామ్యం కాండి, రండి ఇక్కడ పనులు చేసేటప్పుడు రండి, మీరు కానీ భాగస్వామ్యం తీసుకోండి, పనులు చేయండి. ఇది సమాజం కోసం కడుతుండేది, రాజకీయాలు చేయొద్దండి ఎవరు.